ప్రశ్నించే గొంతు ఉన్నప్పుడే బలమైన సమాజం నిర్మితమవుతుందని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మాన్ సాయిలోని శ్రీజంగల్ విఠోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బస్తీ నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన బస్తీ నిద్ర కుటీర కేంద్రాన్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ప్రజా ఆరోగ్యం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోషమహల్లో సమస్యల పరిష్కారానికి బస్తీ నిద్ర చక్కటి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. త్వరలో గోషమహల్ అవినీతి రాజకీయ నాయకుల భరతం పడతామని హెచ్చరించారు. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ విద్య, వైద్య, ఉపాధి, సంస్కృతి మరియు మౌలిక సదుపాయాలతో పాటు రాజకీయ నవీకరణ అన్న అంశాన్ని జోడించుకుంది. ప్రతి 200 ఇండ్లకు మధ్యన ఈ కుటీరం ఏర్పాటవుతుంది. ఆ 200 ఇండ్ల సమస్యలు, అది విద్య కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఏ సమస్య ఉన్నా కానీ ఈ కుటీరంలో మేము చర్చించుకుంటాం. కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి రూపకల్పన కొరకు అధికారులను ఈ కుటీరంలోనూ పిలిపిస్తాం, అధికారులతో చర్చించి వారి సమస్యలను తక్షణమే దూరం చేసే విధంగా ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.